వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. రానున్న బత్తాయి సీజన్కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13వ విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను లెక్క చేయని పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో పడకేసిన పారిశుద్ధ్యం. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఆశయాల సాధన కోసం విద్యార్థులు, యువకులు పాటుపడాలని పిలుపునిచ్చిన డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా, హోటళ్లు, డొమెస్టిక్ సిలిండర్లు వినియోగం ఫుల్, నివాస గృహాలకు సరఫరా నిల్. చౌటప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మిర్యాలగూడ పట్టణంలో స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్లా అరీఫ్ ఆధ్వర్యంలో పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు లక్ష్మారెడ్డి. కాంపల్లి మల్లమ్మ జ్ఞాపకార్థం సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. మందుల శామ్యుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు డాక్టర్ దాసి నాగరాజు హెచ్చరిక. టిఎన్ఆర్ ట్రస్ట్ తరపున ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాలను అందజేసిన కొత్వాల దంపతులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రానున్న బత్తాయి సీజన్కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉద్యాన మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్లో బత్తాయి మార్కెట్పై ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తన ఛాంబర్లో బత్తాయి మార్కెట్పై ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బత్తాయి పంట, బత్తాయి వెరైటీలు, ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులు, బత్తాయి సాగు చేస్తున్న రైతులు, బత్తాయి కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొండమల్లపల్లిలో నిర్వహించిన బత్తాయి రైతుల సమావేశంలో బత్తాయి రైతులు తీసుకువచ్చిన పలు విషయాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఉన్న బత్తాయి మార్కెట్ రైతులకు అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు బత్తాయి రైతులను మోసం చేస్తున్నారని, బత్తాయి రైతుల సైతం మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సమావేశంలో గుర్తు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్ 1 నుండి బత్తాయి రైతులందరికీ లైసెన్స్ తీసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. వచ్చే సీజన్లో బత్తాయి ఇక్కడే కొనుగోలు చేసేందుకు బత్తాయి మార్కెట్ను సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే బత్తాయి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న రైతు ఉత్పత్తి సంస్థ చురుకుగా పాల్గొనేలా చేయాలన్నారు. బత్తాయి మార్కెట్ అనుసాధనతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, బత్తాయి కొనుగోలుకు అవసరమయ్యే పరికరాలన్నింటినీ ముందే సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులు ట్రెండింగ్ లైసెన్స్ ఉన్నవారికే బత్తాయి అమ్మే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే మేలు రకం బత్తాయిని సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, ట్రేడర్ అబిద్ అలీ, ఎఫ్పిఓ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో నాంపల్లి మండలానికి పలు గ్రామాల ప్రజలకు సుమారు 800 మందికి పైగా కంటి పరీక్ష నిర్వహించారు. వారిలో కంటి శస్త్రచికిత్స కొరకు ఎంపికైన వారిని 200 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేసి మంగళవారం 2 బస్సులలో నాంపల్లి మండల కేంద్రానికి చేర్చారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో నాంపల్లి మండలానికి పలు గ్రామాల ప్రజలకు సుమారు 800 పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి శస్త్రచికిత్స కొరకు ఎంపికైన వారిని 200 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేసి మంగళవారం 2 బస్సులలో నాంపల్లి మండల కేంద్రానికి చేర్చారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలకు ఆకర్షితులై ఆయన ఆదేశాల మేరకు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేరుగా ఆసుపత్రికి వెళ్లి కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారిని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు. అంతేకాకుండా మంగళవారం శస్త్రచికిత్స అనంతరం మండల కేంద్రానికి వచ్చిన వారికి భోజన సౌకర్యం కల్పించి వారి స్వగ్రామాలకు పంపించారు. అదేవిధంగా వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్పొరేటర్ స్థాయిలో వైద్యం చేయించి ఇంటికి సురక్షితంగా చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, మండల యూత్ అధ్యక్షులు నేతల కొండల్, పలు గ్రామాల నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా రాజగోపాల్ సార్ పుణ్యమే తల్లి. చేసిరు అంటే పెద్ద హాస్పిటల్ అన్నిటికన్నా పెద్ద ఆయన అడిగి ఎట్లా ఉందో మంచిగానే ఉందా? నొప్పి ఇట్లా ఏమన్నా అనిపిస్తుందా? రాత్రి నొప్పి అనిపించింది కానీ మంచిగా ఉంది. గోలు ఇచ్చింది. నీకు కళ్ళు కానొస్తలేవని ఇక్కడ తీసుకొచ్చి టెస్ట్ చేయించాను. ఆపరేషన్ చేపిస్తే మంచిగా కనబడుతుంది. ఎందుకు మొత్తం 21వ తారీఖు నాడు మనం మీ నాంపల్లికి వచ్చి తీసుకుపోతాం. ఇవాళ నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు ఆపరేషన్ చేయాలి కానీ ఇవాళ కాదు, ఇవాళ 55 మందిని తీసుకుపోతాం. ఇవాళ 2 బస్సులు వచ్చినాయి. బస్సులో ఒక్కొక్క బస్సులో 55 మంది, 10 మంది పోతాం. మళ్ళీ నీకు మిగతా 21వ తారీఖు నాడంటే ఇంకా 5 రోజులు అయినాక ఉగాది 15 2 రోజులకు నాంపల్లికి 2 బస్సులు వస్తాయి. మళ్ళీ ఆ రోజు మిమ్మల్ని తీసుకుపోతాం. గవర్నమెంట్ చెప్పి రమ్మని అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ నాంపల్లి గవర్నమెంట్ పికప్ చేసుకున్నాం. హాస్పిటల్ నుండి హాస్పిటల్ బస్ వస్తుంది. నాంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు 23వ తారీఖు నాడు పొద్దుగల హైదరాబాద్ తీసుకుపోయి డాక్టర్ చూపించి మిషన్ మీద చెక్ చేస్తారు.
గ్రామాలను సుందరీకరంగా తీర్చిదిద్దడానికి, వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే అవి పాటించడంలో గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు విఫలమవుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమము మొక్కుబడిగా నిర్వహిస్తూ ఫోటోలకు మాత్రమే ఫోజులిస్తూ పారిశుద్ధ్య పనులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలను సుందరీకరంగా తీర్చిదిద్దడానికి, వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే అవి పాటించడంలో గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు విఫలమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలను సిద్ధం చేసి ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తుంటే అధికారుల అలసత్వం వలన గ్రామాలలో వీధులు, మురుగు కాల్వలు చెత్తా చెదారంతో నిండిపోయి ప్రజలకు దుర్గంధం వెదజల్లుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళినట్టయితే నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమము మొక్కుబడిగా నిర్వహిస్తూ ఫోటోకు మాత్రమే ఫోజులిస్తూ పారిశుద్ధ్య పనులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పసునూరు గ్రామ పంచాయతీలో మురుగు కాలువలు చెత్తా చెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. నివాస గృహాల పక్కన ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకపోవడం వలన మురుగునీరు రోడ్డుపైకే వదలడంతో వీధులలో తిరిగే బాటసార్లకు ఇబ్బందికరంగా మారుతుంది. రోడ్డు పక్కనే గ్రామ పంచాయతీ నీటిని అదుపు చేసే గేట్ వాల్ హోల్ పైన కప్పు లేకపోవడం వలన వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం పొంచి ఉంది. ఒకవైపేమో వేసవికాలం సమీపించి నీటి ఎద్దడి తలెత్తుతుంటే పసునూరు గ్రామంలో మాత్రం గ్రామ పంచాయతీ పోరువాటరు 24 గంటలు వృధాగా మురుగు కాలువ గుండా పారుతుంది. గ్రామ ప్రజలకు అందించవలసిన మంచినీరు వృధాగా మురుగు కాలువల ద్వారా నేలపాలు కావడంతో పంచాయతీ కార్యదర్శాల పనితీరు అలసత్వం స్పష్టంగా అర్థమవుతుంది. వీధులన్నీ చెత్తా చెదారంతో అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇకనైనా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని, శానిటేషన్పై నిర్లక్ష్యం వీడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం మనము నాంపల్లి ఎంపీ మధుసార్తో ఉన్నాము. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చేయాల్సినటువంటి పనులు, పారిశుద్ధ్య పనులన్నీ అక్కడక్కడ పూర్తి స్థాయిలో జరగడం లేదనేది సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇక్కడ ఇటీవల గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో జరగడం లేదు సార్. అది ఓన్లీ ఫోటోలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పనులు జరగట్లేదు. వాటిపైన కొన్ని ప్రజల నుంచి ఆరోపణలు వాటిపైన మీరు చేపిస్తున్నామండి. పూర్తి స్థాయిలో జరిపిస్తున్నాము. మా వంతు అయితే మేము కృషి చేస్తున్నాము. ఇంకా మెరుగ్గానే జరిపిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే పసుపు గ్రామ పంచాయతీ సార్ డ్రైనేజ్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. తర్వాత రోడ్ల పైనకి మురుగునీరు వస్తూ ఉన్నది. ఇంకుడు గుర్తు సరిగ్గా తీయకపోవడమో లేకపోతే ఫుల్ ఏరియాస్ అది రోడ్డు మీద వెళ్ళిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక గ్రామానికి సరిపోయేటటువంటి వాటర్ ఇవ్వాల్సిన మోటార్ అసలు నీటి అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ మోటార్ మొత్తం వృధాగా పోతుంది, 24 గంటలు పోతూ ఉన్నది. దాంతోపాటు నీరు వృధా కావడమే కాదు, ఆ విద్యుత్ కూడా వేస్ట్ అవుతూ ఉన్నది. దానిపైన మీరు వెళ్ళి మరి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అనేది పెట్టేస్తాము. ప్లస్ ఆ పంచాయతీ సెక్రటరీకి సర్పంచ్ కూడా చెప్పేసి రిపోర్ట్ అనేది తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈ వెంటనే పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మేము కూడా సత్యంగా జరుపుకుంటున్నాము. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని పసునూరు గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ పసునూరు గ్రామ పంచాయతీలో వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతూ ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ మురుగు కాలువలు లేకుండా, అదేవిధంగా రోడ్లపైకే మురుగునీరు చేరి ఇబ్బందికరంగా మారుతుంది. ప్రజలు అనేక అసౌకర్యాలకు గురవుతున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే గ్రామ పంచాయతీలో ఒకవైపు వేసవికాలం సమీపించి నీటి ఎద్దడితోటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ గ్రామంలో మాత్రము నీరు బోర్ ఆన్ చేసి 24 గంటలు వృధాగా పోతుంది. అంటే ఈ గ్రామ పంచాయతీకి ఈ నిధులు వృధా చేయడమే పనిగా చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. దానికి వృధాగా పోతున్న నీరుని ఒడిసిపట్టే ప్రయత్నం చేయాల్సింది పోయి, ఇక్కడ వర్షపు నీరుని ఒడిసిపట్టేది పోయి ఉన్న నీరునే వృధా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఎక్కడ కూడా మురుగు కాలువలు తీసినట్టుగా కనబడట్లేదు. అదేవిధంగా రోడ్లపైకి మురుగునీరు చేరుతూ ఉంది. ఇక్కడ ఇంకుడు గుంతలు కూడా తీసిన ప్రయత్నము చేయలేదనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇటీవల గ్రామ పంచాయతీలను అత్యంత అందంగా సుందరీకరణంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ఏర్పాటు చేసి, ఈ కార్యాచరణలో భాగంగా జిల్లా అధికారులు ఇక్కడ మండల శాఖ అధికారులతో కానీ, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులతో కానీ అనేక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ సమావేశాల ద్వారా ఏ రోజు ఏ రకమైన పనులు చేయాలి, గ్రామ పంచాయతీలో ఏ రకమైన పనులు చేస్తే మనము గ్రామాలని సుందరీకరణంగా మార్చుకోవచ్చు అనే విధానంగా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే గ్రామ పాలనా అధికారులు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా కనబడడం లేదు. ఇప్పటికీ మార్చి 6వ తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఈ కార్యాచరణ అనేది ఇప్పటికీ ఎన్ని రోజులు గడిచినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఎక్కడి చెత్త అక్కడే కనబడతా ఉంది. గ్రామంలో ఎక్కడ ఉన్న ఈ మురుగునీరు కూడా, మురుగు కాలువలు కూడా పరిశుభ్రంగా లేవు, ఎక్కడిదక్కడే కనబడతా ఉన్నది. దీని ద్వారా ప్రజలు అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సత్వరమే అధికారులు స్పందించి, మండలాధికారులు, జిల్లాధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శుల పైన ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో వెంటనే తక్షణ చర్యగా ఈ ఏదైతే మురుగు కాలువలు ఉన్నాయో మురుగు కాలువలను పరిశుభ్రం చేయాలి. అదేవిధంగా వృధాగా పోతున్నటువంటి నీరుని, ఇక్కడ ఆ కరెంటు బిల్లు వృధా అవుతుంది, అదేవిధంగా నీరు కూడా వృధా అవుతుంది. అసలే వేసవికాలం నీటి ఎద్దడి సమీపిస్తుంటుంది. ఇలా నీరు వృధా చేయడం కూడా సరైన విధానం కాదు. ప్రజలకు త్రాగునీరు అందించాల్సినటువంటి ఈ తరుణంలో కూడా నీటిని వృధా చేయడం కూడా కరెక్ట్ కాదు. అదే ఇక్కడ రోడ్డు పక్కనే చూస్తున్నాం, మనకు ఒక గూనలేసు గుంత కనబడతా ఉంది. అందులో వెహికల్స్ వెళ్ళి పడిపోయే ప్రమాదం కూడా నెలకొన్నది. కాబట్టి తక్షణ చర్యగా వీటినన్నింటినీ వెంటనే చర్యలు చేపట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తానని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్ అన్నారు. మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్ అన్నారు. మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలను సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ పథకాలను టీకాలను సకాలంలో మారుమూల గ్రామాలలో ఉన్న పశువులకు వేయాలని అన్నారు. ప్రస్తుతం ఉచిత గాలిగుంట వ్యాధి నిరోధక టీకాలను అన్ని మండలాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్యామర్స్, చెస్, మ్యూజికల్ చైర్ క్రీడలు నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులను ఆత్మీయంగా సత్కరించారు. గెలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి అజీముద్దీన్, కార్యదర్శి జానీ పాషా, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుజాత, ట్రెజరర్ నాగరాజు, సభ్యులు అనిత, లక్ష్మణరావు, సైదులు నాయక్, జీవన్, ఎల్లేష్, నవీన్, అనిత, లక్ష్మణరావు, నిర్మల, శ్రావ్య, జ్యోతి, లత, రాధిక, శివ, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా విద్యార్థి యువజన స్మారకోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దొడ్డికమరయ్య భవనం నుండి ప్రకాశం బజార్ స్థానిక క్లాక్ టవర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 23వ తారీఖు వరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా విద్యార్థి యువజన స్మారకోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దొడ్డి కమరయ్య భవనం నుండి ప్రకాశం బజార్ స్థానిక క్లాక్ టవర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్లీ స్థాయిలో కూడా త్యాగాలు చేయని వారిని ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి తప్ప భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల త్యాగాలను ప్రచారం చేయడానికి జంకుతున్నాయని, 23 సంవత్సరాల వయసులో దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్లను భారతరత్న అవార్డు ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం జంకుతున్నారన్నారు. భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో నేటి సమాజంలో విద్యార్థులు, యువకులు వారి ఆశయ సాధనాలు ముందుకు తీసుకుపోవడానికి కోసం పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు బలమైన పోరాటాలు నిర్వహించి విద్యార్థి యువకులతో నిజమైన దేశభక్తి పెంపొందించే విధంగా చూడాలని అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు గంజాయి, డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు, ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉంటూ ఉన్నతమైన స్థానాలలో ముందుకు పోయే విధంగా ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని, చదువుకునే నేటి విద్యార్థులు, యువకులు ఆ విధంగా కృషి చేయాలని కోరారు.
గ్యాస్ సరఫరా చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఏజెన్సీలు పట్టించుకొని అధికారులు ఏజెన్సీలపై పర్యవేక్షణ లేకపోవడంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గృహ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతుంటే గ్యాస్ కొరత చూపిస్తూ ఏజెన్సీలు అధిక ధరలకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో హోటళ్లకు, రెస్టారెంట్లు మరియు బేకరీల వాణిజ్య సముదాయాలకు డొమెస్టిక్ సిలిండర్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్ సరఫరా చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఏజెన్సీలు పట్టించుకోని అధికారులు ఏజెన్సీలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గృహ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతుంటే గ్యాస్ కొరత చూపిస్తూ ఏజెన్సీలు అధిక ధరలకు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు బేకరీల వాణిజ్య సముదాయాలకు డొమెస్టిక్ సిలిండర్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నివాస గృహాల అవసరాలకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతుంటే ఓటీపీ రావడం లేదని, సాంకేతిక లోపం ఉందని మొండి చేయి చూపుతున్నారు. ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు గాస్తుంటే హోటళ్లు, రెస్టారెంట్లు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగానికి కొరత లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు వంటి వాణిజ్య సముదాయాలలో కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుండటంతో గ్యాస్ ఏజెన్సీ యజమానులు డబ్బులు దండుకోవడానికి నివాస గృహాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు బాహాటంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకేమో రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. కానీ వాణిజ్య సముదాయాలకు మాత్రం ఎలాంటి బుకింగ్లు లేకుండానే విరివిరిగా డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామాలలో వంట గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్న వారికి ఆటోల సహాయంతో అందించవలసిన డెలివరీ బాయ్స్ గ్యాస్ ఏజెన్సీల నుండి సిలిండర్లు తీసుకెళ్లి వారి ఇష్టారీతిగా బ్లాక్ మార్కెట్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని విజయలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ మరియు సివిల్ సప్లై ఆధ్వర్యంలో నడిపే గ్యాస్ ఏజెన్సీస్ రెండిటికి ఒకే ఆటో వాహనంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసుకున్న క్రమంలో వినియోగదారులకు సంబంధించిన రసీదులను కూడా వారి వద్ద ఉంచకపోవడం వలన అవి నేరుగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై సేల్స్ ఆఫీసర్ వశిష్ఠను సత్య న్యూస్ వివరణ కోరగా గ్యాస్ ఏజెన్సీ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నట్లు నిర్ధారణ కావడంలో గతంలోనే ఏజెన్సీలపై పెనాల్టీ విధించినట్లు తెలిపారు. తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బాధ్యులైన చీకటి మార్కెట్ నడుపుతున్న వ్యాపారులపై నిఘా పెట్టి బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు డిమాండ్ చేస్తున్నారు. సిలిండర్లు ఇలా కమర్షియల్ సిలిండర్లు ఉండవనా? రావా కమర్షియల్ మనకు? ఎన్ని వస్తాయి మామూలుగా కమర్షియల్ మీకు? చిన్న సిలిండర్ 5 కిలోలు సార్. 5 వస్తా 5, 10, 8, 10. పెద్దవి రావా కమర్షియల్? చిన్న రోడ్ కదా, 360 లోడ్ కదా. వాళ్ళకి 540 లోడ్ వస్తుంది. వచ్చినప్పుడు మాది 7,000 కలెక్షన్, వాళ్ళు 12,000 కదా. 12,000 మనది 7,000. అంటే మనకు కమర్షియల్ సిలిండర్ పెద్దవి రావా? వీటికి కనెక్షన్ లేవా మనకు? అవి కమర్షియల్ కనెక్షన్ లేవు, టోటల్ లేవు కదా, మొత్తం డొమెస్టికే. అది కూడా దీపం పథకం కింద తీసుకుపోయి వాడుకుంటాం. మనము నాంపల్లి మండల కేంద్రంలోని విజయలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము.
ఇక్కడ నుంచి హెచ్పి గ్యాస్ అనేది సరఫరా అవుతుంది. ఇక్కడ ప్రజలు గ్యాస్ కొరత ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ కొరత ఎందుకు ఏర్పడుతుందో ఒకసారి వారి మాటలో తెలుస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? తమ్ముడు ఏం పేరు? నీ పేరు? ఇది ఏజెన్సీ మీది? విజయలక్ష్మి హెచ్పి గ్యాస్. సో ఇక్కడ మీరు గ్యాస్ సరఫరా అనేది ఏ విధంగా ఇస్తున్నారు? మా ప్రజలు బుకింగ్ చేసుకున్న తర్వాతనే గ్యాస్ ఓటీ ద్వారా. ఓటీ ఉంటేనే గ్యాస్, లేకపోతే లేదు. ఇప్పుడు మన దగ్గర నుంచి గ్యాస్ ఎక్కడెక్కడ సప్లై అవుతుంది? ఈ మర్రిగూడ, చండూరు, గురంపూడు, మల్లెపల్లి. సో ఎన్ని ఆటోలు మీ దగ్గర గ్యాస్ సప్లై చేస్తారు? 5 ఆటోలు. 5 ఆటోలు. ఇప్పుడు మన దగ్గర నుంచి సిలిండర్ తీసుకెళ్లే వాళ్ళు ఓన్లీ మన దగ్గర నుంచే కాకుండా సివిల్ సప్లై నుంచి కూడా గ్యాస్ తీసుకెళ్తున్నారు. అంటే అక్కడ అక్కడ వాళ్ళకి ఉంది, మనది మనకి. అంటే ఒకే ఆటోలో 2 తిరుగుతున్నాయి కదా. అంటే ఒకే ఆటోలో సివిల్ సప్లై నుంచి తీసుకెళ్తున్నారు సిలిండర్. కస్టమర్ అవైలబుల్ బట్టి ఇస్తున్నారు. అంటే కస్టమర్కి లేట్ కావద్దని వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఓటీపీ మాకు ఇచ్చేస్తారు, మేము పంచింగ్ కొడతాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మీరు సప్లై చేసేటప్పుడు ఆటోల ద్వారా వెళ్తున్నాయి కదా, ఈ ఆటోలలో వెళ్ళేటప్పుడు బుక్ చేయకుండానే గతంలో ఆటోలు పంపించారు కదా. ఇంతకుముందు బుకింగ్ సిస్టమ్ లేకుండా ఈ మధ్య ఇక కొంచెం టైట్ అయింది కాబట్టి బుకింగ్ సిస్టమ్ వచ్చింది. కస్టమర్ బుకింగ్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ వచ్చిన వాళ్ళకి మీరు సప్లై చేస్తారు. ఇట్లా ఓటీపీ ప్లస్ డేట్ కూడా వస్తుంది. ఈ డేట్ చూసుకొని ఆ డేట్ బట్టి ఇస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ మీ దగ్గర అవైలబుల్ ఉంది, షార్టేజ్ ఉంది? కొద్దిగా బండి పెట్టినాం, రేపు వస్తుంది. రేపు ప్రస్తుతానికి మరి ఇప్పుడు వీళ్ళకి ఓటీపీ బుక్ అయింది 27 మందికి, వాళ్ళకి ఉన్నాయేమో గ్యాస్? లేవండి, గ్యాస్ రేపు వస్తుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గర గ్యాస్ అవైలబుల్గా లేవు. బుక్ చేసుకుంటే రేపు వచ్చినప్పుడు అందుకే బుకింగ్ చేసి పెడుతున్నాం అందరికీ. ఓటీపీ ద్వారా సీరియల్ వైజ్ ఇస్తున్నాం. అంటే ఫస్ట్ 10 తారీఖు చేస్తారు కదా, అక్కడి నుంచి సీరియల్ ప్రకారం ఇస్తున్నాం. ఎన్ని బుక్ అయినాయి ఇప్పటికి? ఇప్పుడు 67 అయినాయి. బుక్ చేసిరా? ఎవరమ్మా? బుక్ అయిందా మీకు ఓటీపీ? బుక్ చేసినాక వచ్చారు ఎడికి? ఏం పేరు మీ పేరు? నా పేరు రామన్న. ఏ ఊరు మీది? సలవానికొండ. ఓకే. దేనికి వచ్చారు ఇక్కడికి? గ్యాస్ కోసం వస్తాను. ఎప్పుడు బుక్ చేసినాను? నేను 15 తారీఖు బుక్ చేసిన గ్యాస్. ఇంతవరకు మీకు గ్యాస్ రాలేదు. 15 తారీఖు నుంచి ఇప్పుడు గ్యాస్ రాలేదు మీకు. ఎందుకు మీరు తీసుకోలేదు ఇక్కడికి వచ్చి? వచ్చినా కానీ ఇక్కడ గ్యాస్ లేదు కదా. రేపు రానా ఎల్లుండా? ఎల్లుండిరా. ఎల్లుండా నిన్నే బుకింగ్ చేసుకున్నారా? వేసుకోకరా పచ్చిపడినప్పుడు కూలీలు వచ్చి నీ వేసుకున్నా కూడా మంచి కాదు. 14 రూపాయలు మాట్లాడి లాస్ట్ మార్చి వేసి ఏ సాక ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని సివిల్ సప్లై గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రజలు గ్యాస్ కొరతతో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ సరైన సమయంలో గ్యాస్ అందిస్తున్నారు లేదా ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. అన్నగారు నమస్కారం. అన్న మీ పేరు? సత్యనారాయణ. అన్న ఇప్పుడు ఇది సివిల్ సప్లై ఏజెన్సీ అన్న ఇక్కడ
గ్యాస్ కోసం ప్రజలు బయట ఇబ్బంది పడతా ఉన్నారు. మన దగ్గర గ్యాస్ సప్లై ఆగిపోయింది, నడుస్తూ ఉంది, గ్యాస్ కాకుండా. మా దగ్గర ప్రాబ్లం లేదండి. నిర్ణయంలో ఆర్డర్ ప్రకారంగా ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళ ఆర్డర్ ప్రకారంగా డెలివరీస్ ఇస్తారు. మా దగ్గర ఎలాంటి కొరత లేదు. మనం ఓటీపీ ద్వారా ఇస్తున్నాం కదా, ప్రతిదీ 100% ఓటీపీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓటీపీ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఇన్ టైంలో ఓటీపీ బుక్ చేసుకుంటారో ఓటీపీ ద్వారా మాత్రమే గ్యాస్ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దీన్ని గుర్తెరిగి ఓటీపీ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన దగ్గర డెలివరీ సౌకర్యం ఉంది. డెలివరీ సౌకర్యం కూడా ఉంది, అతను కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఓన్లీ మనం ఎక్కడెక్కడ ఆటోలు మనకు అందుబాటులో ఉంటాయి. 3 మండలాలకు గుర్రంపూడి, నాంపల్లి, మరుగుడ, చండూరు 4 మండలాలు సప్లై ఉంది. అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి ఓటీపీ బుక్ చేసుకున్న వాళ్ళకి అసలు ఎట్లా ఆటోలో ఎలా సప్లై చేస్తున్నాం? మనకి డెలివరీ ఆర్డర్ ప్రకారంగా 10 తారీఖు నుంచి బుకింగ్స్ ఉన్నాయి. మన ప్రస్తుతానికి ఆర్డర్ ప్రకారంగా ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాస్ని బట్టి ఆ బిల్ ఇచ్చి పంపిస్తాము. 10 తారీఖు ప్రియారిటీ ఎవరైతే ముందు బుక్ చేసుకున్నారో వాళ్ళ ప్రియారిటీ ప్రకారంగా డెలివరీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో కాకుండా గత వారం ముందు ఏం జరిగిందంటే ఓటీపీ లేకుండా కూడా గ్యాస్ సప్లై జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మా దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రజల నుంచి బయట ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉన్నారు డెలివరీ బాయ్స్ అని చెప్తున్నారు. ఒకవేళ మన దగ్గర నుంచి అలాంటివి జరుగుతున్నాయి? ఏం లేదు, మన దగ్గర టామ్ టైం నడుస్తున్నది, ఏ ఇబ్బంది లేదు. అలాంటి ఎంకరేజ్ చేయడం డెలివరీ బాయ్ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఓటీపీ ద్వారా అయితేనే ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఓటీపీ ద్వారా బుక్ చేసుకోవాలని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలోని విజయలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రజలు గ్యాస్ సరఫరా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల ఓటీపీ ద్వారా బుక్ చేస్తేనే గ్యాస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం వల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలు మండల కేంద్రంలో అనేక రోజుల నుండి గ్యాసులన్నీ కొరత ఉందనే నెపంతో బ్లాక్లో అమ్ముతున్నట్టుగా ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. అధిక ధరలకు వినియోగిస్తున్నారు గ్యాసులు అని చెప్పేసి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఈసారి మనకు గ్యాసుల కోసం పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సత్వరమే గ్యాస్ సరఫరా వచ్చేలాగా అధికారులు చర్య తీసుకోవాలి. అదేవిధంగా అధిక ధరలకు విక్రయించకుండా బ్లాక్లో విక్రయించకుండా కూడా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది ఏమో ఓటీపీ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు అంటున్నారు. గతంలో వాళ్ళు మాత్రము డైరెక్ట్గా ఇంటికి వచ్చి సరఫరా చేసేవాళ్ళు మాకు ఓటీపీ లేకుండానే ఇచ్చేవాళ్ళని చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో ఓటీపీ ద్వారా బుక్ చేసుకోవాలంటే మాకు అది ఎలా చేసుకోవాలో తెలియట్లేదని చెప్పేసి కూడా ప్రజలు ఆపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఓటీపీ ద్వారా బుక్ చేయకపోతే ప్రజలకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక్కడ మండల కేంద్రంలో చూసినట్టయితే ఇప్పుడు చూద్దాము, మనతో పాటు వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు ముత్తమ్మ. ఈ ఊరే. ఈ ఊరేనా? మీకు ఓటీపీ చేసుకోవస్తలేదా? వస్తలేదు, ఇల్లా ఇస్తలేరు. కొత్త నుంచి జరుగుతున్నా. ఇక్కడ మీకు ఏజెన్సీ ఇక్కడికి వచ్చి ఆఫీస్ కాడికి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎట్లా బుక్ చేయాలో తెలుస్తుంది. వాళ్ళే బుక్ చేసి మీకు గ్యాస్ వచ్చేదాన్ని చూస్తారు. వాళ్ళు చేసుకోవాలని చేసుకోవాలి, మాట్లాడలేదు. వాళ్ళు చేయట్లేదు, నేను చేసుకోండి. మనం చూసినప్పుడు వాళ్ళు ఓటీపీ బుక్ చేసుకోవడానికి కూడా రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓటీపీ బుక్ చేయడానికి సహకరించాలని చెప్పేసి మేము కూడా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ బ్లాక్లో అమ్మకుండా సిలిండర్లని ఇక్కడ హోటళ్ళు, రెస్టారెంట్లు, టీ స్టాళ్ళకు కూడా కమర్షియల్ సిలిండర్ని వాడాల్సింది పోయి డొమెస్టిక్ సిలిండర్లనే విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ గృహ అవసరాల కోసం ఉపయోగించడానికేమో సిలిండర్ దొరకడం లేదు. కానీ హోటళ్లలో, రెస్టారెంట్లో మాత్రము డొమెస్టిక్ సిలిండర్లు అత్యధికంగా మండల కేంద్రంలో వాడుతూ ఉన్నారు. వాటిపైన కూడా అధికారులు తక్షణమే
దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. గృహ అవసరాల కోసం ఉపయోగించాల్సిన డొమెస్టిక్ సిలిండర్ని గృహ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చౌటప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞత అభినందన సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పాలకవర్గ సభ్యులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించి అభినందనలు తెలిపారు. చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చౌటప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞత అభినందన సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పాలకవర్గ సభ్యులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఎవరు కష్టపడుతున్నారో అధిష్టానానికి తెలుసు. తప్పకుండా రాబోయే కాలంలో పదవి వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రజల్లో ఉండి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఎమ్మెల్యేలుగా చేయాలన్నదే నా ఆలోచన విధానం. తెలంగాణ రాజకీయాలలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తిపై ఉంది. తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మార్పు రావాల్సిన అవసరం ఉంది అన్నారు. పోరాటమైన త్యాగమైన ప్రజల కోసమే అని రాజకీయాలు పదవులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి తాను రాలేదని పేర్కొన్నారు. శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే రాజముఖే రాజద్వారే సకల కార్యేషు దిగ్విజయతా ఫల సిద్ధిరస్తు తథాస్తు. పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం స ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇక్కడ చూడన్నా ప్రవర్ధనం ఇమం వస్త్రాణి వసావసాసి ఇవోరచిత్ర మంతవోషదర్గాః అవాదిరత భంగుతాని విశ్వారథేన మిత్ర అరుణాదచీతి ఓషధయత్సంభదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్త్వగుం రాజన్ పారయామసి. మీరు అర్థం చేసుకొని సహకరించినందుకు మీ అందరూ కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఒక్కసారి మీరు కూడా ఓపికతోటి పేషెన్స్ తోటి నా మీద నమ్మకంతో రమేష్తో పాటు కాసర శ్రీనివాసరెడ్డి మందిర మన విప్లవ్ భక్తుల వాణి కానీ ఇంకొకరు కానీ ఎక్స్పెక్ట్ చేసి తప్పలేదు. వాళ్ళని తప్పటం లేదు. మన రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం అత్యున్నత స్థానం పదవి కోరుకోవడంలో తప్పలేదు. కానీ కొన్ని
అర్థం చేసుకొని మీరు కూడా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మీకు కూడా సమయం వస్తుంది. రాజగోపాల్ రెడ్డి అంటే ఎవరో కొందరి మనిషి కాదు, అందరి మనిషి, అందరి మాట రాజగోపాల్ రెడ్డి. మీరు ఎవరికి అన్యాయం చేసేది కాదు. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది. ఇప్పుడు రమేష్ పోయినసారి వెంకట రాజు ఉండేది, ఈసారి రమేష్ అవకాశం వచ్చి పావని రమేష్కి వచ్చింది. రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది. మనందరం ఇది అధికారం శాశ్వతం కాదు. అధికారాన్ని పదవితో బాధ్యతగా స్వీకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో దేవుని దేవతల నాకేమైనా అధికారం వస్తే మాత్రం మామూలు సాధారణ వ్యక్తులు ప్రజల్లో ఉండి నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు ఎమ్మెల్యే ఎంపీ చేయాలన్న తప్పలో ఇక్కడ ఉండే వ్యక్తుల మధ్యన ఎవరో కొత్తలు ఆకాశం మీద రాదు. అంటే నా ఆలోచన విధానం అట్లుంది. డబ్బుతో రాజకీయాలు కంట్రోల్ చేయగలుగుతాం. మంచితనంతో మానవత్వంతో సేవ చేయాలన్న లక్ష్యంతో ముందు పోతే ఎక్కువ రోజులు రాజకీయాలు చేయగలుగుతాం. ఒకసారి రెండుసార్లు తెలుస్తాం డబ్బుతో కులం పేరు చెప్పుకొని అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి నేనైతే ఆలోచిస్తున్నా, ఈ తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉంటుంది. అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా వచ్చిన తెలంగాణలో పేదలకు న్యాయం జరగాలంటే రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు వచ్చేటందుకు రాజగోపాల్ రెడ్డి మొట్టమొదటి మనిషి కొట్లాడతారు. కులాల పదాలకు వ్యతిరేకంగా పేదల కోసం సంక్షేమ విషయాలైనా సరే, అభివృద్ధి విషయాలైనా సరే అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు, అనుకున్న స్థాయిలో పేదలకు న్యాయం జరగడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పేదలకు న్యాయం జరగాలంటే ఏ పోరాటానికైనా, ఏ త్యాగానికైనా రాజగోపాల్ రెడ్డి ముందుంటారు తప్పితే దీనికి భయపడదు. పదవుల కోసం మాట్లాడే వ్యక్తిని కాదు, ఎవరి దగ్గర పోయి పదవుల కోసం భజన పని చేసే వ్యక్తిని కాదు. నేను కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నాం, ప్రజల కోసమే. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్లా అరిఫా ఆధ్వర్యంలో పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి హాజరై విందులో పాల్గొని అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్లా అరీఫా ఆధ్వర్యంలో పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి హాజరై విందులో పాల్గొని అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్పర్సన్ చిలుకూరి బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మిర్యాలగూడ కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు నూకల వేణు, కౌన్సిలర్స్ దేశిడి శ్రీలత శేఖర్ రెడ్డి, ఆడవత అశోక్ తదితరులు పాల్గొన్నారు. కలిసిపెట్టి తిరుగుతాం. అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే అనురాగ వారిలో ఈ రోజు కూడా ఉందని सभी हजरात का हम शुक्रिया अदा करते हैं. जज़ाकल्लाह. सारी के सारे हजरात से गुजारिश की जाती है, काम का इंतजाम है. प्रेम स्नेहम అంటే ఏంటిదో బహుశా తెలియదు. रमजान की भी क्या अदा है, रमजान की भी क्या अदा है, रोजादार इस पर फिदा है, रोजादार इस पर फिदा है, रोजादार की भी क्या अदा है, रमजान उस पर फिदा है, रोजादार की भी क्या अदा है, रमजान उस पर. रमजान की अजीम शान, उसकी जो है बेहतरीन कारकर्दगी. मुजीब साहब इतना साफ काम कर रहे हैं. हमारे अलहाज अब्दुल्ला साहब, इमरान अय्यूब खान साहब की दिलखुशी करेंगे. आज यहाँ पर इफ्तार की जो दावत दी जा रही है और ताम की जो दावत दी जा रही है, सोने चांदी के कारीगर और जो है अब्दुल्ला साहब एक्स जो है मुबारक रमजान सिलसिले में हमारे चेयरमैन साहब, कॉर्पोरेटर साहब, चेयरमैन साहब, वाइस चेयरमैन साहब, कहाँ से करो किसी और से नहीं.
किसी और से नहीं, दोस्ती के लायक वही है, कोई और नहीं। दोस्ती के लायक वही है, कोई और नहीं। ముందుగా ఇక్కడ వచ్చేసిన మా అతిథులకి, మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణ గారికి, ప్రిన్సిపల్ బాలకృష్ణ గారికి, టౌన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అన్న గారికి, వైస్ చైర్మన్ తుల్పాడి ఉమ్మేష్ గారికి, కేశిరెడ్డి శేఖర్ రెడ్డి అన్న గారికి, కౌన్సిలర్లకి అందరికీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 5-6 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులో వీళ్ళందరికీ పిలుచుకొని కుల మతాల అతీతంగా వీళ్ళందరూ నాతో పాటు వచ్చి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇంకొక డిసెంబర్లో రాబోతున్నారు, ఒక అర్ధగంటలో. కొద్దిగా దారిలో వస్తున్నారు. ముఖ్యంగా మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఏంటంటే, మొన్న మేమందరం కౌన్సిలర్లు కలిసి మాకు ఈద్గాలో ఒక బెడ్ చెప్పాం సార్. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది ఏంటంటే ఎమ్మటే దాదాపు 30 లక్షలు దాని కాస్ట్ ఎమ్మటే శాంక్షన్ చేసిరు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే చైర్మన్ గారికి మా మసీదులో ఒక లైట్ కావాలి. రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకుంటా ఉన్నాం. మనందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లిం కంట్రీలు కూడా ఈరోజు యుద్ధంలో ఉండి రంజాన్ మాసాన్ని ప్రశాంతంగా జరుపుకోవట్లేవంటే దానికి కారణం అక్కడ జరుగుతున్న ఘర్షణలు, ఆధిపత్య ఘర్షణల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో మన మైనార్టీలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి కారణం ఏంటంటే, మన భారతదేశంలో ఎలాంటి మత సామరస్యాలకు తావు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నత ఆలోచనతోటి, భక్తి శ్రద్ధలతోటి అందరూ కలిసిపోతూ ఎలాంటి పొరపచ్చలు లేకుండా కొన్ని విద్వేషాలు పుట్టించినా కూడా అవన్నిటిని లెక్క చేయకుండా మన అందరం కలిసిమెలిసి ఉండడం వల్ల ఈ రోజు రంజాన్ మాసాన్ని ఎంతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. ఇదే విధంగా మనకు కొనసాగాలని, మన భారతదేశంలో ఉండడం వల్ల మన అదృష్టంగా భావించి మైనార్టీలు అందరం కూడా ఇంత సంతోషంగా అల్లా దువాని పొందుతున్నందుకు మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మనం కొనసాగాలని, ఎంత శాంతి సహృదయంతో ఆలోచిస్తే అంత మంచిగా ముందుకు పోతామని మీకు ఒకసారి సూచిస్తూ, ఈరోజు మన మైనార్టీల కోసం మన స్థానిక ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి గారు సహాయ సహకారాలతోటి ఈద్గాలో దాదాపుగా 30 రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. ఇది ముస్లింలు ఎంతో పవిత్రతతోటి ఒక పగలు మొత్తం కూడా ఉపవాస దీక్ష ఉంది. ఈ భూప్రపంచం మీద జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి, ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి, ఈ సమాజం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఉపవాస దీక్షలు పురాణాలు చెప్పిన విధంగా ప్రతి మనిషిని గౌరవిస్తూ, ఒకరికొకరు తోడ్పాటుతూ ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చాటి చెప్పే విధంగా, అలాగే ఉదయం మొత్తం కూడా ఉపవాసంతో ఉంది. సాయంత్రం వేళలో
గంటూరు లక్ష్మారెడ్డి గారు మా ఆహ్వానం మేరకు మా పెద్ద మసీదు రావడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. అట్లనే మా అన్నగారు మొన్న పెద్ద మసీదులో మీటింగ్ జరిగి మేమందరం మన ఈద్గాలో కొద్దిగా బెడ్ లేదు, అది ఏం చేస్తే బాగుంటుందని మేమందరం కౌన్సిలర్లో ఎరుగురం చర్చించుకొని ఎమ్మెల్యే గారికి అడగంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ 30 లక్షలు దగ్గర శాంక్షన్ చేసి ఇవాళ పని మొత్తం ఇంకా 2 రోజులు పని అయిపోతుంది. ఎమ్మెల్యే శాంక్షన్ చేసినందుకు ఆయనకి మా మైనార్టీ సభ్యుల తరఫున పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంపల్లి మల్లమ్మ గారి జ్ఞాపకార్థంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కాంపల్లి మల్లమ్మ కుటుంబీకులు ఆప్తమిత్రులు నల్ల శ్రీనివాస్, దుర్గం మారుతి, కొంక శ్రీనివాస్, జక్కం తిరుపతి ఆర్థిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అనాథులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. కాంపల్లి మల్లమ్మ గారి జ్ఞాపకార్థంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కాంపల్లి మల్లమ్మ కుటుంబీకులు ఆప్తమిత్రులు నల్ల శ్రీనివాస్, దుర్గం మారుతి, కొంగ శ్రీనివాస్, జక్కం తిరుపతి ఆర్థిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అనాథులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అనాథులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారికి అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రావిద్య శ్రావిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు రాజేశ్వరి, జర్రిపోతుల చంద్రకళ, సేవకులు పోతురాజుల తిరుపతి, వెంకటేష్, దాగం తిరుపతి, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు రారా ఉన్నారా ఎవరన్నా ఇటు చూడమ్మా, ఇటు చూడ. తీసుకోపోండి.
తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ రాష్ట్రంలో హిందూ సమాజంపై విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ హిందూ మతాన్ని, అందులో ఉన్న వేదాలను, ఉపనిషత్తులను, దాని సారాంశాన్ని విస్మరిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలను చేస్తూ మత విద్వేషాలకు సమాజంలో రెచ్చగొడుతున్నారని, దేశ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు ఆధ్వర్యంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మందుల సామెల్పై స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బాచుపల్లి మండలం బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం మందుల సామెల్పై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ రాష్ట్రంలో హిందూ సమాజంపై విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ హిందూ మతాన్ని, అందులో ఉన్న వేదాలను, ఉపనిషత్తులను, దాని సారాంశాన్ని విస్మరిస్తూ వ్యతిరేకిస్తూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలను చేస్తూ మత విద్వేషాలను సమాజంలో రెచ్చగొడుతున్నారని, దేశ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎస్సీ మేడ్చల్ రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు ఆధ్వర్యంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మందుల సామెల్పై స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ సుమారు 120 కోట్ల హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు, వేదాలను, ఉపనిషత్తులను అవమానపరిచినందుకు అతనిపై భారత శిక్షా స్మృతి 153A, 285A, 289, 505 సెక్షన్ల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్ఓ సతీష్ కుమార్కి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ అధ్యక్షులు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, చంద్రమౌళి, రచ్చ చక్రధర్, పద్మప్రసాద్, సుబ్బారావు, గజ్జెల్లి సంతోష్, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కమలార్కర్, దుర్గా ప్రసాద్, విష్ణు, వంశీ తదితరులు పాల్గొన్నారు. చదువురాని, వివేకము లేని అసమర్థులను చట్టసభలకు పంపిస్తుంది అనేదానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ తుంగతుర్తి ఎమ్మెల్యే మరి మందుల సామెల్ యొక్క ఉదంతం. భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు అన్నిటినీ కూడా ప్రపంచ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు. అటువంటి పవిత్రమైనటువంటి వేదాలను, పవిత్రమైనటువంటి ఉపనిషత్తులను మరి వ్యంగ్యంగా మాట్లాడుతూ, మరి అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించకుండా మరి బూతులు మాట్లాడుతూ ఉన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ని మరి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. నువ్వు మరొక్కసారి మరి హిందూ సమాజం పైన, హిందూ దేవీ దేవతల పైన మరొకొక్కసారి నువ్వు నోరు జారితే బిడ్డ ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను ఉరికిచ్చి హిందూ సమాజం మరి నీ యొక్క తాట తీస్తుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, నువ్వు హిందువుల యొక్క ఓట్లు లేకుండా ఎమ్మెల్యే అయ్యావా? హిందూ దేవీ దేవతల్ని, హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ఏ విధంగా నువ్వు కించపరుస్తావు? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు హిందువుల ఓట్లు లేకుండా ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలువని సందర్భంగా సవాల్ విసురుతూ ఉన్నాం. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరి గౌరవనీయులు కాంతి కిరణ్ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే మందుల సామెల్ ఉదంతం ఉందో అతనిపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా దీనిపై సోదరులు రచ్చచక్రధర్ గారు చెప్పినట్టుగా న్యాయపరమైనటువంటి సలహా కూడా తీసుకుని ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం కొనసాగిస్తామని, మందుల సామెల్పై మరి ఏదైతే 153A అలాగే 295A 298
దాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా అనుచితమైనటువంటి విషయము. దీన్ని భారతీయ జనతా పార్టీ నిజాంపేట సర్కిల్ ఖండిస్తూ ఉంది. ఇక మీదట ఇలాంటి విషయాలు కానీ సందర్భాల్లో కానీ జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక మీదటైనా అతను పబ్లిక్గా టీవీ ద్వారా క్షమాపణ చెప్పి హిందూ సమాజానికి అతను క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా బ్రాహ్మణ సమాజానికి అతను క్షమాపణలు చెప్పాలి. ఇక మీదట కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళని ఉపేక్షించదు అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీనిపైన ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చక్రాధర్ గారు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా ఎస్సీ మోర్చా కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ నిజాంపేట సర్కిల్లో ఉన్నటువంటి ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసి నాగరాజు గారి ఆధ్వర్యంలో మన బాచుపల్లి అధ్యక్షులు, నిజాంపేట అధ్యక్షులు మరియు మాజీ కార్పొరేటరు విజయలక్ష్మి సుబ్బారావు గారు మరియు పద్మప్రసాద్ గారు, ప్రొఫెసర్ చంద్రమౌళి గారు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాబు చౌదరి గారు అందరూ కూడా విచ్చేసి మళ్ళీ మా సంతోష్ అన్న, గజ్జల సంతోష్ అన్న అందరూ విచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించడం జరుగుతుంది. అంతకుముందు వేరే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడడం కావచ్చు, ఈరోజు ఒక శాసనసభ్యుడై ఉండి, ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యుడై ఉండి నువ్వు ఒక సభలో ఒక మంచి స్టేజ్ మీద అంత వల్గర్ లాంగ్వేజ్తోని ఆ విధంగా మాట్లాడడం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నిలుపుతుంది? ఈ ప్రజలు రేపన్నాడు భవిష్యత్తు తరాలకి ఈ విధమైన మాటలు మాట్లాడాలి, మనం స్టేజ్ మీద ఉంటే ఈ విధంగా మాట్లాడాలని నేర్పుతుందా? మరి ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఆ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఆ మందుల సామెలు ఓపెన్గా రోడ్డు మీద బహిరంగంగా సభలో మాట్లాడిండు. తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు బ్రాహ్మణ సమాజానికి, హిందువులకు అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడటం చాలా తీవ్రంగా అందరినీ కూడా కలిసివేసింది. బ్రాహ్మణ సమాజానికి తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయనని ఆ పదవి నుంచి తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతాన్ని దగ్గర చేసుకోవడం కోసం తను పుట్టినటువంటి మతాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఈవేళ రేవంత్ రెడ్డికి దేవుడి మీద గౌరవం లేదు, దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలకి గౌరవం లేదు, దేవుడు అంటే హిందుత్వం అంటే గౌరవం లేదు. ఇష్టానుసారం మాట్లాడి పబ్లిక్ని ఒక భయాందోళనకు గురి చేసి ఒక మతాన్ని దగ్గర చేసుకోవడం కోసం ఏదైతే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇది మీకు మంచిది కాదు, మీ కుటుంబాలకు మంచిది కాదు. మీరు రాజకీయాలు కావాలనుకుంటే చేసుకోండి తప్ప మీరు హిందుత్వ ధర్మాన్ని, హిందువులను మీద పడి ఏడవద్దని చెప్పని మళ్ళీ చెబుతూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు ప్రజలు ఆ భగవంతుడు బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాస్ నాగరాజు గారికి, ముస్లిం సోదరులకు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేసి పవిత్ర మాసం రంజాన్ మాసం అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. TNR ట్రస్ట్ ద్వారా NRI తాండ్ర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ కార్యక్రమంలో కొత్వాల దంపతులు పాల్గొని ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ముస్లిం సోదరులకు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేసే పవిత్ర మాసం రంజాన్ మాసం అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. TNR ట్రస్ట్ ద్వారా NRI తాండ్ర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్వాలతో పాటు ఆయన సతీమణి 46వ డివిజన్ కార్పొరేటర్
కొత్వాల విమలాదేవిలు ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రంజాన్ నెలలో ఉపవాసంతో పాటు ప్రార్థనలు, ఖురాన్ పఠనం, దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఐకమత్యంతో గడుపుతున్నారని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఆర్ ట్రస్ట్ నాయకులు నారాటి ప్రసాద్, తాండ్రరాము, ముస్లిం నాయకులు సయ్యద్ యాకూబ్, షేక్ కాజిమియా, సయ్యద్ కొరీముల్లా, షేక్ యాకూబ్, షేక్ మొయినుద్దీన్, షేక్ మహబూబ్, షేక్ నజీర్, సాదిక్, చిన్నపాండు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రానున్న బత్తాయి సీజన్కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13వ విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను లెక్క చేయని పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో పడకేసిన పారిశుద్ధ్యం. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఆశయాల సాధన కోసం విద్యార్థులు, యువకులు పాటుపడాలని పిలుపునిచ్చిన డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా, హోటళ్లు, డొమెస్టిక్ సిలిండర్లు వినియోగం ఫుల్, నివాస గృహాలకు సరఫరా నిల్. చౌటప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మిర్యాలగూడ పట్టణంలో స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్లా అరీఫ్ ఆధ్వర్యంలో పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు, ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు లక్ష్మారెడ్డి. కాంపల్లి మల్లమ్మ జ్ఞాపకార్థం సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. మందుల శామ్యుయల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు డాక్టర్ దాసి నాగరాజు హెచ్చరిక. టీఎన్ఆర్ ట్రస్ట్ తరపున ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాలను అందజేసిన కొత్వాల దంపతులు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.